వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుణ ఒకసారి సీరియల్ మధ్యలో ఎపిసోడ్‌లో వస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు వస్తాడు. తను ఇంట్రెస్ట్‌కి ఇచ్చిన డబ్బుల కోసం ఒకతను దగ్గరికి వస్తాడు. వచ్చి వాళ్ళ భార్యతో అంటాడు, "ఒకసారి మీ ఆయనకి ఫోన్ చెయ్యి గుణ వచ్చాడని. నాకిప్పుడు అర్జెంట్ ఉంది" అనడంతో వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్‌కి ఫోన్ చేస్తుంది. "ఏవండీ ఎవరో గుణ అన్నట వచ్చి కూర్చున్నాడు ఇంట్లో" అనడంతో హడావిడిగా వచ్చేస్తాడు తన భర్త. "ఏంటి గుణ నువ్వు ఇలా రావడం ఏమైనా మర్యాదగా ఉందా? నేను నెల నెల వడ్డీ ఇస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని" అనడంతో, "నాకేం పని పాట లేక వచ్చాను అనుకుంటున్నావా? నాకు ఇప్పుడు డబ్బులు అర్జెంట్ ఉన్నాయి. నువ్వు తీసుకున్న 1,50,000 నాకు తిరిగి ఇచ్చేవు" అని చెప్తాడు గుణ. "ఏంటి ఇప్పుడు ఇంత సడన్గా అడిగితే నీకేమైనా న్యాయంగా ఉందా? నేను కరెక్టే ఇస్తున్నాను కదా, నా దగ్గర అంత డబ్బు ఎల్లవు ఇప్పుడు" అని చెప్తాడు తీసుకున్న అతను. ఇంతలో గుణ అంటాడు, "నేను మర్యాదగా చెప్తున్నా, చెప్పినప్పుడు నాకు ఇవ్వు, నీకు ఇచ్చాను కదా, ఇంతలో నువ్వు తీసుకురా, మీ భార్య వంట చేస్తే నేను కూర్చొని తింటూ ఉంటానని" చెప్తాడు. ఇంతలో వచ్చినటువంటి అతను బాలు కార్లో వస్తాడు. కార్లో తన యొక్క బ్యాగ్ని మర్చిపోతాడు. మర్చిపోయినటువంటి బ్యాగ్ తిరిగి ఇవ్వడానికి బాలు వెళ్తాడు లోపలికి. ఇంతలో సడన్గా అక్కడ కనబడతాడు గుణ. అసలే గుణకి మరియు బాలుకి అసలు పడదు కదా ఫ్రెండ్స్. అక్కడ జరుగుతుంది అసలైన ఆట. ఇలా లోపల ఉన్న ఆ వ్యక్తిని గుణ బెదిరిస్తూనే ఉంటాడు. ఇంతలో హీరోలా ఎంట్రీ ఇస్తాడు మన హీరో బాలు గారు. ఇంతలో వీడియో తీస్తూ ఉంటాడు. అలాగే బాలును చూడకుండా గుణ అతనికి వడ్డీకి ఇచ్చినటువంటి అతన్ని ఎట్టుపడితే అటే మాట్లాడుతుంటారు. నీ భార్యని ఏమన్నా రమ్మంటున్నానారా నేను, కానీ వంట చేయమంటున్నా, వంట తిని పెడతా, ఇంతలో నువ్వు తీసుకురా అని చెప్తాడు. ఆ తీసుకున్న అతను చాలా గాబరా పడతాడు. వాళ్ళ భార్య తను ఇద్దరు గాబరా పడుతూ ఉంటే అప్పుడే మన హీరో గారు వస్తారు, బయలుకి వస్తారు. "ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇద్దరు చెంచగాలను వేసుకొని ఊరి మీద పడి తిరుగుతున్నావా ఏంటిరా" అని అంటాడు బాలు. "నీకేమైతుంది? నిన్నేమన్నా అడుగుతున్నానా? నువ్వు నా జోలికి రాకు" అని చెప్తాడు గుణ. "నీ జోలికి రాకుండా నేనెలా ఉంటారా? వీళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు" అని అంటారు. "ఏమండి మీరు వీళ్ళ దగ్గర మంచి అతని దగ్గర డబ్బులు తీసుకోవాలి కానీ ఇలాంటి చీప్ క్యారెక్టర్ వేస్ట్ క్యారెక్టర్ల దగ్గర ఎందుకు తీసుకున్నారు డబ్బు" అని అడుగుతాడు. "లేదండి చాలా అర్జెంట్ అవసరం ఉండే అప్పుడు తీసుకున్నానని" చెప్తాడు బాలుకి ఆ తీసుకున్న అతను. "ఇప్పుడు తీసుకున్నారు కానీ ఇంకా ఎప్పుడు తీసుకోవడానికి ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకోకండి" అని చెప్తాడు అతనికి. ఇంతలో మన హీరో అయినటువంటి బాలుగారు వాళ్ళకు చెప్తూ ఉంటే, "ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావని" గుణ చేయి లేపబోతాడు. ఆ చేతును విరిచేసి 2 వీక్తాడు ఫ్రెండ్స్. ఇంతలో ఆ గుణ వెనుక ఉన్న చెంచాగాడు రౌడీ, "ఏంటిరా నువ్వు ఇంకా మారవారా, చెంచాగిరీలు వేసుకొని తిరగడమేనా" అని బాలు గుణకి వార్నింగ్ ఇస్తాడు. నీ జోలికి నేను వస్తున్నానా, నిన్ను డబ్బులు అడుగుతున్నానా అంటే, "ఏంటిరా నీ అన్యాయము, ఎక్కడ పడితే అక్కడేనారా, నిన్ను ఎన్నిసార్లు మందలిచ్చినా, నీకు ఎన్ని తగిలిచ్చినా నీకు బుద్ధి రాదారా" అని బాలు గట్టిగా గుణకి చెప్తాడు. "నువ్వు భయపడవురా, నీకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ అప్పుడు వింటావు, చేయండి మీరు చేయండి, ఏమండి మీరు చేయండి, ఫోన్ చేస్తే వీడిని పట్టిస్తే అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ఏంటి అనేది, వచ్చిన వాళ్ళే చెప్తారు, ఎన్నిసార్లు వీడు పోలీస్ స్టేషన్కి పోయినా వీనికి బుద్ధి తీరదు" అని చెప్తాడు బాలు ఆ ఇంటి అతనికి. చెప్పడంతో, "సరే అండి ఫోన్ చేస్తానని" చెప్పడంతో, ఆగు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, చెయ్యకు" అని అంటాడు గుణ. "లేదంటే ఏంటిదిరా, నీకు వాళ్ళైతేనే సరైన కరెక్ట్గా నీకు కోటింగ్ ఇస్తారని" చెప్తాడు బాలు. ఇంతలో బాలు అంటాడు, "ఒకవేళ నీకు ఫోను పోలీస్ స్టేషన్లకు చెప్పొద్దు అంటే నేను చెప్పినట్టు వినాలి. అమ్మ ఒకసారి పెన్ను పేపర్ తీసుకురండి, వీని సంగతి చెప్తాను" అనడంతో పెన్ పేపర్ తీసుకొని వస్తుంది ఇంటామె. పెన్ను పేపర్ తీసుకురావడంతో, "అసలు మొత్తంగా నీకు ఇవ్వాల్సిన ఏంటి, వీరి దగ్గర మీరు ఎందుకు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు" అని అడిగితే ఆమె చెబుతుంది, "మొత్తం 1,50,000 తీసుకున్నామండి" అంటే, "ఇప్పుడు నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు" అంటే, "నేను నెలకు 10,000 ఇవ్వగలుగుతాను సార్" అని చెప్తాడు బాలుకి అతను. చెప్పడంతో, అరే శివ, కనీసం నువ్వు దీనికన్నా పనిచేస్తున్నావు, రాయడానికన్నా పనిచేస్తున్నావు, రాయిరా" అని శివాకి ఇస్తాడు పెన్ను మరియు పేపర్ బాలు. ఇవ్వడంతో దానిపైన రాస్తూ ఉంటారు, "ఎంత తీసుకున్నారు, 1,50,000 అంటే మీరు నెలకు 10,000, 15 నెలలు ఇవ్వండి సరిపోతుంది, అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఎక్స్ట్రా డబ్బులు" అని చెప్తాడు బాలు ఆ ఇంటి అతనికి మరియు ఆమెకు. "సరే అండి" అని చెప్తారు. సరే అని చెప్పడంతో దానికి సాక్ష్య సంతకంగా బాలు పెడతాడు, శివని పెట్టమంటాడు. అలాగే గుణతో కూడా సాక్షి సంతకాలు అన్నీ తీసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో సాక్షిగా బాలు పెడతాడు. "ఇంకొకసారి వీళ్ళ జోలికి వస్తే మాత్రం నీ మర్యాద దక్కదు" అని చెప్తాడు బాలు గుణకి. సరే సరే అంటూ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళి గుణ, శివ మరియు శివతో వచ్చిన ఒక రౌడీ వెధవలు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి ఓనర్ చెప్తాడు,
చాలా థ్యాంక్స్ బాబు. నువ్వు నాకు టైంకి కార్‌లో డ్రాప్ చేయడమే కాకుండా, నాకు బ్యాగ్ తీసుకొచ్చావు. నా సమస్యను పరిష్కారం చేశావు. లేదంటే నేను ఏమైపోయేవాడినో. చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్తాడు బాలుకి ఆ అమ్మ మరియు అతను. సరేలే అండి. ఇంకొకసారి మీకు ఎప్పుడైనా అవసరం పడితే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకండి. మంచి వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్తాడు బాలు. ఏదో అప్పుడు టైంకు అర్జెంట్ కాబట్టి తీసుకున్నానండి. ఇంకొకసారి ఇలా తీసుకోను. మీరు ఇలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని బాలుకు చెప్తాడు ఆ ఇంటి అతను మరియు వాళ్ళ భార్య. ఫ్రెండ్స్, సీన్ కట్ చేస్తే శృతి వస్తుంది తులసి దగ్గరికి. హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్ ఎంటర్ కావడంతోనే స్మెల్ వస్తుంది. అబ్బా స్మెల్ వస్తుంది, ఫోన్ చేద్దామనేసి ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడ ఉన్నావు అంటే నేను లోపలనే ఉన్నాను అని అంటాడు. ఒకసారి బయటికి రమ్మని చెప్తుంది. ఏం చక్క జాబ్ వచ్చింది కదా, హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని చెప్పడంతో థ్యాంక్ యూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం ఇక్కడి వరకు వచ్చావా శృతి నువ్వు అని అంటుంది. అనడంతో నీకు 6 మంత్స్ తర్వాత పర్మనెంట్ అవుతుంది కదా అని అడుగుతుంది. అవును పర్మనెంట్ అవుతుంది. ఎందుకు అలా అడుగుతున్నామంటే ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా విచిత్రంగా కొంచెం బాధగా కనిపిస్తున్నారు, అందుకే అడుగుతున్నానని చెప్తుంది సుమతికి శృతి. చెప్పడంతో ఆడవాళ్ళంటే అలానే ఉంటుంది, మనకు పిల్లలను కనడం అనేది ఆడవాళ్ళ హక్కు, కానీ మనం అప్పుడు నొప్పులు పడతాం, కానీ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా శృతి అనడంతో అవునా అంతే కావచ్చు, కానీ అమ్మో నేను ఒక సీరియల్లో డబ్బింగ్ ఇచ్చాను, ఆ నొప్పులకు సంబంధించిన నేను డైలాగ్ చెప్తానే నాకు అంతా ఎలానో అయింది. అమ్మో స్వయంగా నేను అలా సిచ్యువేషన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. నేను సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటాను అని చెబుతుంది శృతి. ఏంటి సరోగసి ద్వారా కంటావా? నీ పిల్లల్ని వేరే వాళ్ళ గర్భంలో మోస్తే ఎలా ఉంటుంది? అదా ఏం బాగుండదు కదా శృతి అని అంటుంది సుమతి. పోనీలే అమ్మో నా వల్ల కాదు అని చెబుతుంది శృతి. చెప్పడంతో సరే అప్పటి వరకు చూసుకుందాంలే, ఏది ఏమైనా అలా చేయడం అయితే నాకైతే నచ్చదు అని చెప్తుంది సుమతి. అట్లానే శృతి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది శృతికి. నీకు జాబ్ వస్తే మేము ఎప్పటి నుంచో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం రవి నేను అనడంతో నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా, ఏం గిఫ్ట్ అనడంతో ఇస్తుంది. ఓపెన్ చేసి చూడడంతో ఒక అద్భుతమైన వాచ్ ఉంటుంది అందులో. వావ్ చాలా బాగుంది, చాలా చాలా థ్యాంక్స్, నన్ను మరీ అభినందించడానికి ఇక్కడ వరకు వచ్చి నాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చావు, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది శృతి అని చెప్తుంది సుమతి. ఓకే ఏమనుకోకు, నీకోసం ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేశామని అంటుంది. అయ్యో మరి రవి రాలేదా అంటే రవి వచ్చేవాడే కానీ ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు అని చెప్తుంది శృతి. చాలా థ్యాంక్స్, చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అని చెప్తుంది శృతికి సుమతి. ఇంతలో వీళ్ళిద్దరు ఇలాగే గర్భవతుల గురించి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు హాస్పిటల్కి సంబంధించి. అసలు శృతి ఎందుకు వచ్చింది హాస్పిటల్కి అంటే ఎలా ఉంటుంది, రేపటి కాలాన గర్భవతి అయితే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందామనేసి వస్తుంది శృతి సుమతి దగ్గరికి. అలానే పనిలో పని అప్రిషియేట్ చేయడానికి కూడా వచ్చి గిఫ్ట్ ఇస్తుంది మన శృతికి. అంతే కదా అండి, ఆడవాళ్ళు ఎలా అయినా నొప్పులు భరించాల్సిందే, పిల్లల్ని కనాల్సిందే, తప్పదు కదా ఫ్రెండ్స్. ఇక సీన్ కట్ చేస్తే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఈరోజు శివ బర్త్డేకి సందర్భంగా నాన్నగారి దగ్గర బొట్టు పెట్టుకొని దండం పెట్టరా శివ అని పిలుస్తుంది. నీ చిన్నప్పుడు ప్రతిసారి నాన్ననే నీ కొత్త బట్టలు కొనేవాడు అంటే ఈసారి నేను కొనుక్కున్నాలే అమ్మ అని అంటాడు శివ. అలాగే కొనుక్కున్నావు, కానీ మన నాన్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండాలిరా. నీకు చేతి నొప్పి తక్కువైతే నేను గుడి దగ్గర అందరికీ ప్రసాదం పంచి పెడతానని మొక్కుకున్నాను రా, ఒకసారి అక్కకు మరియు బావకు ఫోన్ చేయు అని చెబుతుంది సుమతి వాళ్ళ అమ్మ పార్వతమ్మ. చెప్పడంతో శివ అంటాడు, నేను అక్కనైతే రమ్మంటాను కానీ బావను పిలవను అని లోపలికి వెళ్తాడు. ఇంతలో సడన్గా మన హీరోయిన్ అయినటువంటి మీనా ఎంట్రీ ఇస్తుంది. అమ్మా అంటే అయ్యో ఇలా తలుచుకోవడంతోనే అలా వచ్చావా, నేను ఇప్పుడే తలుచుకుంటున్నా మిమ్మల్ని అంటే తమ్ముడు బర్త్డే కదా అమ్మ కలిసిపోదామని వచ్చాను అని చెప్తుంది మీనా. శివ అని పిలవడంతో శివ వచ్చి అక్క నీ గురించే మాట్లాడుకుంటాను అప్పుడే వచ్చేసావా అని అంటాడు శివ. ఇంతలో సుమతి వాళ్ళ అమ్మ చాలా బాధగా నాన్న ఉంటే చాలా సంతోషపడేవాడు కదమ్మా అని అంటుంటారు. అమ్మ నాకైతే చెప్తున్నావు, మరి అల్లుడికి చెప్పాలి కదా అంటే నేను అల్లుడిని ఎందుకు రమ్మన్నాను అమ్మ, అల్లుడు నువ్వు ఇద్దరు కలిసి రావాలి అని చెప్తుంది పార్వతమ్మ. అయినను శివ అంటాడు, నా చేతి విరగొట్టి చేతు అతికిన తర్వాత
ప్రసాదం పంచిపెట్టడానికి బావని పిలవాలా, నేను అస్సలే విలువను, నాకు నచ్చదు అని చెప్పేసి అంటాడు శివ. ఈ మాటకి మీనా చాలా బాధపడుతుంది. బావ రాకపోతే నేనైనా ఎందుకు వస్తానురా, నేను కూడా రాను అనేసి ముఖం మీద చెప్పేస్తుంది మీనా. ఇంతలో బాధ కొద్దీ వెళ్తాడు శివ బయటికి. ఏంటమ్మా ఇలా వెళ్ళాడు అంటే ఏమోనే అని చెబుతుంది పార్వతమ్మ. ఇంతలో మీనా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంట్లో బట్టలు మడత పెడుతూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తాడు డబ్బులు పట్టుకొని. రాజేష్ ఇచ్చాడు డబ్బులు, వేరే కార్ తీసుకున్నాడు కదా ఫ్రెండ్స్, డబుల్ కారు. ఆ కారు యొక్క డబ్బులు వస్తే తీసుకుపోయి మన డబ్బాలో వేయు అని మీనాకి ఇస్తాడు. ఆహా, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది మీనా. డబుల్ కారు కొన్నా, దాంతో ఆదాయం చాలా బాగా వస్తుంది. త్వరగా చకచకగా మనం ఇల్లు కట్టేసుకోవచ్చు అని చెప్తాడు బాలు. అవునండి అంటూ ఈ సంతోష సమయంలో మీకు ఒక విషయం చెప్పాలండి అంటుంది మీనా. ఏంటి అనడంతో, శివ బర్త్డే అండి, ప్రసాదం పంచిపెడతానని ఆమె మొక్కుకుందట, వెళ్దాము అని అంటే, అవసరం లేదు అక్కడికి, నాకు విలువ ఇవ్వని చోట నువ్వెందుకు వెళ్ళాలి, నన్ను రమ్మందా అమ్మ అంటే, అయ్యో అమ్మ ఎందుకు రమ్మన్నదండి అంటే, ఆ శివగాడు మారడు, వాడు ఎప్పుడైతే మారతాడో అప్పుడే నేను వస్తాను. అయినా మీ గారాబం వల్లనే వాడు అలా ఖరాబ్ అవుతున్నాడు. ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తే మనం మందలించాలి, లేదంటే వాళ్ళు అదే పనిగా ఖరాబ్ అవుతూనే ఉంటారు అంటూ మీనాకు క్లాస్ పీకుతాడు బాలు. ఎంత చక్కగా చెప్పారు, కానీ నువ్వు నన్ను కాదని ఎప్పుడు వెళ్ళకు, నాకు అలా నచ్చదు, నాకు గౌరవం లేని చోట నువ్వు వెళ్తే ఏం బాగుంటుంది మీనా అని ప్రతి భర్త మాట్లాడిన విధంగానే బాలు కూడా మీనాకు చెప్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళకు, నన్ను పిలవని దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. తన యొక్క బయటికి చెప్తాడు, నేను ఖాళీగా ఏం వెళ్ళను, ఒక క్యారెట్, చక్కెర, వాటర్ తాగి పాలు తాగేసి వెళ్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త వెళ్ళకు అని చెప్పి మరీ వెళ్తాడు బాలు మీనాకి. ఇదే సందర్భంలో గుడి దగ్గర సుమతి, శివ, పార్వతమ్మ ముగ్గురు ప్రసాదం చేయడానికి రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, ఏంటమ్మా స్టార్ట్ చెయ్యు అని అనడంతో, చేస్తానండి, సుమతి కూడా ఉన్నది. సుమతి అంటుంది, అక్కయ్య రాని అని. అక్క రాదులే, అక్కని బావ రానివ్వడు, అక్క రాకపోతే ఏంటి, అలా రావాలి అనుకుంటే ఎప్పుడో వచ్చేది కదా అని అంటాడు శివ. ఇంతలో ఇంట్లో ఉన్నటువంటి మీనా బాలు చెప్పిన మాటలకు చాలా బాధపడుతూ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. డల్గా వంట చేస్తుంటే శృతి వచ్చి, ఏంటి మీనా అంత డల్గా ఉన్నావు, గుడికి వెళ్తానన్నావు కదా, శివ బర్త్డే అన్నావు, ప్రసాదం పంచాలి అన్నావు కదా అంటే, లేదు శృతి, నేను వెళ్ళట్లేదు, మా ఆయన వద్దన్నాడు అని చెబుతుంది మీనా. ఇదంతా గోడచాటుకు ఉండి నంగనాచిలా వింటుంది ప్రభావతి. అయితే ఏంటి, వెళ్ళు, నీకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళాలి, పుట్టింటి వాళ్ళను కంటతడి పెట్టనివ్వకూడదు అని శృతి చెప్పడంతో ధైర్యం చేసి వెళుతుంది శివ దగ్గరికి. గుడి దగ్గర ప్రసాదం పంచడానికి మీనా వెళ్తుంది. ఇంటికి వచ్చినటువంటి బాలుకి అన్నీ ఎక్కించి చెబుతుంది ప్రభావతి. ఏంటిరా, నిన్ను కాదని నీ భార్య గుడి దగ్గరికి వెళ్ళింది, అవునో కాదో తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళి చూడడంతో చాలా కోపంగా వస్తాడు బాలు గుడి దగ్గరికి. లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకుంటాడు. ఒక్కసారి చూడగానే బాలు యొక్క ఉగ్రరూపం కనబడుతుంది. నాకు విలువ లేని చోట నువ్వు వచ్చావు, నాకు విలువ ఇవ్వని చోట నువ్వు వచ్చావు అంటే, నన్ను కాదని వచ్చావంటే నేను నచ్చలేదన్నట్టే కదా అని చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు బాలు. చూడాలి ఫ్రెండ్స్, అప్కమింగ్లో పుట్టింటికి వెళ్ళిపోయిన మీనా ఎలా తీసుకొస్తాడో చూద్దాం బాలు ఇంటికి.